సరే మా ప్రొఫెసర్ గారిది ఎపిసోడ్ మీరు నాగేశ్వరరావు గారి ఎపిసోడ్ 2 రోజులుగా వినింటారు. అసలు అక్కడ కొంతమంది జనసేన కార్యకర్తలు కేసు పెట్టారు. జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. అట్ ద సేమ్ టైము ప్రొఫెసర్ గారు కూడా ఈరోజు నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అని ఇది చెప్పారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు అధికార పక్షము ప్రతిపక్షం ఏదైతే ఈ రెండు పార్టీలు ఉన్నాయో, రెండు పార్టీల్లో నిజంగా బీజేపీకి ఏ పార్టీ ఇష్టమని మీకు, ఎందుకంటే మీరు సీనియర్ నాయకుడిగా జాతీయ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా మీరేమంటారు సార్? రెండు పార్టీల్లో ఎవరంటే అక్కడ ఢిల్లీలో ఇది ఇష్టంగా ఉండొచ్చు? మేము మొదటి నుండి చెప్పేది ఏమంటే, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ దేశంలో. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నిర్వచనము భారతీయ జనతా పార్టీ కాదు. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. వాళ్ళు ఈడ ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఇద్దరు వచ్చేసి అమిత్ షా మోడీ చేతిలో వాళ్ళు వచ్చేసి కీలు బొమ్మలు, జుట్టుపోలిగాడు బంగారా అంటే ఆడేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు ప్రతిపక్షం ఉన్నారు కాదు, ఎవరన్నా బీజేపీ చేతిలో కీలు బొమ్మలు. వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట, అంతే తప్ప దానికి కారణము వాళ్ళ వాళ్ళ అవసరాలు. ఇద్దరి మీద కేసులు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం ఏ విధంగా ఆడిస్తుందో చూస్తున్నాం. వాషింగ్ మిషన్ రోల్ ప్లే చేస్తుంది. కేంద్రం వచ్చేసి వాషింగ్ మిషన్ అంటే అవినీతి పరులైనా సరే వాళ్ళ పార్టీకి వస్తే గన వచ్చేసి వెంటనే నీతి పరులు అయిపోతారు. వాషింగ్ మిషన్ రోల్ ప్లే చేస్తా ఉంది. ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు చేసింది బీజేపీ. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మీద, ఆ అధికారి మీద కానీ ఆడ సర్మేం మీద కానీ ఎటువంటి ఆరోపణలు, అవినీతి ఆరోపణలు. అంటే మీరు సరిగా మీరు అస్సాం ముఖ్యమంత్రి ఒకప్పుడు మీ పార్టీలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారిని కలవడానికి వెళ్తే ఆయన కుక్కతో ఆడుకుంటూ నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, ఆయన కుక్కకి ఇచ్చిన ప్రయారిటీ కూడా నాకు ఇవ్వలేదు అని ఒక ఆరోపణ చేశారు కదా ఆయన. అందుకే నేను విసిగిపోయి పార్టీని వదిలేస్తున్నానని చెప్పారు కదా. ఒక సంఘటన చెప్పినావు, నీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన సంఘటన అది మర్చిపోతే ఎట్లా? కొన్ని సందర్భాల్లో ఒకటి రెండు జరిగింటాయి, కానీ నిన్ను అభినందించిన సందర్భాలు, ప్రమోషన్ సందర్భాలు అవి కూడా ఉంటాయి కదా. కాబట్టి అది పాలనకున్నప్పుడు ఏదో కారణం చెప్పి పోయేదానికి సిద్ధపడి చెప్తా అంటారు. కాబట్టి ఇక్కడ ఆ పరిస్థితిలో బీజేపీ పరిస్థితి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ వాళ్ళకు ఇక్కడ సొంతంగా బలం లేదు, సొంతంగా బలపడాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. ఎందుకంటే మొత్తము దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా 100% వాళ్ళకు ఓటింగ్ రాలేదు. ఇక్కడ 20 దింపించుంటుంటే 25 రాష్ట్రపతి ఎన్నికలు కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికలు కానీ పార్లమెంట్లో ఏ బిల్లు పెట్టినా 100% వచ్చేసి వాళ్ళకి అనుకూలంగా వచ్చే ఏకైక రాష్ట్రం. కాబట్టి వాళ్ళు జగన్ పోగొట్టుకోరు, టీడీపీని పోగొట్టుకోరు, పవన్ కళ్యాణ్ పోగొట్టుకోరు. ముగ్గురిని చేతులు పెట్టుకొని వాళ్ళ కేసులు పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఆడిస్తూ ఉంటారు. వీళ్ళు ఆ కేసుల భయంతో కానీ వచ్చేసి వాళ్ళ చేతిలో కీలుబొమ్మలై ఉంటారు. కాబట్టి ఇది ఒకరు ఎక్కువ అనుకూలము ఒకరు తక్కువ అనుకూలంగా కాదు. వీళ్ళు విమర్శించుకునే సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదే టీడీపీ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని అట్లయితే విమర్శించాలా. బీజేపీ మసీదు కూల్చే పార్టీ, మాది మసీదులు నిర్మించే పార్టీ. తర్వాత భార్యతో సంసారం చేయలేని వాడు దేశానికి ఏం మేలు చేస్తాడు, అంత పెద్ద పెద్ద మాటలు అంటాడు చంద్రబాబు నాయుడు మోడీ మీద. ఇంకా పవన్ కళ్యాణ్ బీజేపీ వచ్చేసి ఇది నార్త్ ఇండియా పార్టీ, ఇది హిందీ వాళ్ళ పార్టీ, ఇది 2 పాసిపోయిన లడ్డు ఇచ్చారు ప్రత్యేక హోదా ఇవ్వకుండా అని బీజేపీని ఘాటుగా విమర్శించినోడు పవన్ కళ్యాణ్. అదేవిధంగా నరేంద్ర మోడీ పోలవరం వచ్చేసి చంద్రబాబు నాయుడుకి ఏటీఎం అయిపోయింది అంటే ఆయన అవినీతి పార్టీ, పోలవరం అవినీతి జరిగిందని చెప్పేసి ఆయన. కాబట్టి ఇవన్నీ వచ్చేసి జరుగుతూ ఉంటాయి. జగన్ చంద్రబాబు ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ, ఇక్కడ కుస్తీ ఇక్కడ కుస్తీ అక్కడ దోస్తీ. కాబట్టి ఇవన్నీ ఏదో లాలూచి కుస్తీ అని ఉంటుంది. లాలూచి కుస్తీ అని చంద్రబాబు జగన్ మధ్య లాలూచి కుస్తీ. ఆ లాలూచి కుస్తీకి అంపైర్ వచ్చేసి మోడీ, అమిత్ షా. వాళ్ళ లాలూచి కుస్తీ మనం అందరం ప్రేక్షకుల్లో చూస్తుంటాం, ఏదో పెద్ద జరగబోతుందని చెప్పేసి. ఇది లాలూచి కుస్తీ అనమాట వాళ్ళిద్దరి మధ్య. దాని అంపైర్ వచ్చేసి రింగ్ లీడర్ వచ్చేసి మోడీ. దాన్ని వాస్తవంగా నాకు తెలిసి నాగేశ్వరరావు గారు ఉన్న విషయం చెప్పాడు. దాన్ని జీర్ణించుకోలేక ఈ కేసులు ఆ విధంగా కేసులు పెడితే ఇంకా ఎవరు నిలవరు వచ్చి అదే మీద కేసులు పెట్టచ్చు. పత్రిక స్వేచ్ఛ, బాబు ప్రకటన స్వేచ్ఛ కాదంటే చెప్పు, అంతేగాని దానికి అతనికి ఎంత స్వేచ్ఛ ఉందో మీకు అంత స్వేచ్ఛ ఉంది. నాగేశ్వరరావు గారు చెప్పింది తప్పు,
ఇది కాదు అని ఒక మాట అంటే దాన్ని చెప్పండి, ప్రచారం చేయండి మీరు మీడియా ద్వారా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సరిపోతుంది కదా. సార్ ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.